తుఫాన్ ఎఫెక్ట్ తో పత్తి రైతులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వం రంగుమారిన పత్తి కొనుగోలు చేస్తామని చెబుతున్నా అవి అక్కడ ఆచరణలో కనబడడం లేదని సీసీఐ కేంద్రాలు కూడా పత్తి రంగు మారితే కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయని అన్నారు. దీంతో రైతులు ఇళ్లలోనే క్వింటాల్ కొద్ది పత్తి మూలుగుతోంది. మోందా తుఫాన్ దెబ్బకు పత్తి పంట పొలాల్లోనే నేల రాలుతోంది. కొంత పంట రంగు మారి చేతికొచ్చినా మరికొంత పొలాల్లోనే ఎండి రాలిపోతోంది. రైతులు కూడా ఎండిన పంటను పొలంలో చూసి దిగాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంటనైనా కొని ఆర్థికంగా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వేలు పెట్టుబడి పెట్టినా చివరికి రూపాయి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ తో పత్తి పండించిన రైతు కంట అయితే కన్నీరు ఇంకా పెడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మనం ఉన్నాం. చూడొచ్చు, ముందా తుఫాన్ ఎఫెక్ట్ కి పూర్తి స్థాయిలో పత్తి పంట ఏ విధంగా నాశనమైంది అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపున తుఫాను తాకిడికి కురిసిన వర్షాలకి పూర్తిగా ఆ పొలంలోనే ఆ పత్తి పంట అంతా కూడా పాడైన పరిస్థితి. కొంత బాగున్న పంటని బయటికి తీసినా కూడా అది కొనుగోలు జరపలేని విధంగా అది పాడైన నేపథ్యంలో ఒక్కొక్కరు ఎకరానికి 50,000కు పైగా పెట్టుబడి కూడా పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు ముందా తుఫాన్ ఎఫెక్ట్ తో పూర్తి స్థాయిలో నష్టానికి గురయ్యామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. జిల్లాలో సుమారు 70,000 ఎకరాలకు పైగా పత్తి పంట సాగు చేస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా తుఫాను ప్రభావితానికి సంబంధించి ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థికంగా సాయం చేస్తాం, పత్తిని కూడా కొనుగోలు చేస్తామన్నా కూడా అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ముందా తుఫాన్ తర్వాత నుంచి పత్తి మీరు పంట సాగు చేశారు. ముందా తుఫానికి పత్తి పంట మొత్తం కుదేలైపోయిందండి. మొత్తం అదిగో చూశారు కదా, మొత్తం పత్తి అంతా ఎండిపోయింది. గతంలో పోయిన సంవత్సరం 9 నుంచి 10 క్వింటాల వరకు పత్తి దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 4 నుంచి 3 క్వింటాలు వచ్చేసరికల్లా గగ్గానం అయిపోయింది. తీసినందుకు కూడా కూలీలకు గాను ఖర్చు ఒక క్వింటాకు వచ్చేసి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది దగ్గరగా. మరి ఈ ఉన్న పత్తి అయినా అమ్ముకుందామని రైతు సీసీఐకి పోతే సీసీఐ ఆర్భాటంగా అయితే ఓపెన్ చేశారు. సీసీఐలో అయితే కొనట్లేదు, పత్తి బాగలేదని ఆంక్షలు పెడుతున్నారు. ప్లస్ సీసీఐలో కూడా తీయట్లేదు, ఆల్రెడీ సీసీఐ తీయట్లేదు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎంత నష్టం? నేను 15 ఎకరాలు వేసానండి పత్తి. నా పేరు పాములపాటి రమేష్, అనాసాగరం గ్రామం మాది, నందిగామ మండలం. నేను వచ్చేసి ఎకరానికి వచ్చేసి 45 నుంచి 50,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు వచ్చేసరికి ఎకరానికి వచ్చేసి 3 క్వింటాలు 3 క్వింటాలన్నర చొప్పున వచ్చింది. ఇంకా వచ్చే పరిస్థితి కూడా లేదు. 3 క్వింటాలను కొనుగోలు చేస్తుందా? 3 క్వింటాలు కూడా కొనుగోలు చేయట్లేదండి. సీసీఐ అయితే ఆరుబాటంగా ఒకరోజు ఆరుబాటంగా ఓపెన్ చేశారు. మళ్ళీ ఈ 10 రోజుల నుంచి కూడా సీసీఐలో పత్తి కొంటలేదు, మేలితే పత్తి కొంటలేదని చెప్తున్నారు. బైర్ గారు లేడు, రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అనేది చెప్తున్నారు అధికారులు. అదండి లాభాలు వస్తాయని కదా రైతు ఆలోచన. లాభం నీడైతే 12 క్వింటాలు అవుతుంది ఎకరానికి. ఈ 7 మటుకి 2-3 అవుతుంది. నాకు 2 ఎకరాలు సొంతం ఉంది, 10 ఎకరాలు కలుగు చేశారు. ఆ 2 ఎకరాలు కూడా కూలి వాళ్ళకి డబ్బులు ఇలా రోజు తిరుగుతున్నారు. మన యార్డులో పెడితే 2,000, 3,000 అంటున్నారు వాళ్ళు నల్లబడదని. మామూలుగా అయితే ఎంత మీకు ధర వచ్చేది? అంత ముందు అయితే 7,500, 7,000 8,000 అనుకుని అమ్మిని. ఈ అసలు కొంటల నల్లబడదు కొద్దిగా. దాని మీద ఏం చెప్తా ఉన్నారండి? ప్రభుత్వం కొంత పాడైంది కూడా మేము కొనుగోలు చేస్తాం. యార్డుకు పోయాం, తీసుకోవట్లేడ ఆడు యాసపై తొక్కొని యాసపై కొన్ని కొంటల్లా. మరి ఏం చేశారు ఇప్పుడు? పంట ఇంటికాడ వేసా, మళ్ళీ ఇంటికాడనే వేసా. ఇంకంతే ఉంది, ఇంటికాడలా చూద్దాం అంటే రాండి ఇంటికాడే చూద్దాం. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? గతంలో ఈ ముందా తుఫాన్ సమయంలో ఎంతవరకు మీకు నష్టం జరిగింది? నష్టం అంటే బాగా దెబ్బతిందండి. సంవత్సరం వాళ్ళు రాలే. ఈ సంవత్సరం 2-3 క్వింటాలే వచ్చింది ఎకరానికి. 2 ఎకరాలు వేసాము. ఒక 6 క్వింటాలు వస్తే ఎవరు కొనేవాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంది ఆ పత్తి. వెళ్తే ఎవరు ఒక రోజు కొన్నారు, తెల్లారి వదిలేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా పాడైన పరిస్థితి. ఇక్కడే కాదు, మొత్తం ఈ మనం చూస్తున్న కనుచూపు మేర మొత్తం కూడా పత్తి పంటే రైతులు సాగు చేశారు. దానికి సంబంధించి ముందా తుఫాను ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో పడిన పరిస్థితి. తుఫాను వల్ల కురిసిన వర్షాలకి ఒకవైపున పంట పాడవటం, ఆ తర్వాత చేతికొచ్చిన కొంత పంట రంగు మారటం, దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆశపడి సీసీఐ కేంద్రాలకు వెళ్ళినా కూడా అక్కడ
మొండి చెయ్యే ఎదురవుతా ఉంది. మేము దాన్ని కొనుగోలు చేయకపోవడం తిరిగి ఇంటికి కూడా తీసుకువెళ్తున్నాము. ఎకరానికి 50,000కు పైగా పెట్టుబడి పెట్టాం కాబట్టి ప్రభుత్వం ఈ పత్తిని కొనుగోలు చేస్తేనే కొంతవరకు ఆర్థికంగా నష్టాల నుంచి బయటపడతామని చెప్పి అయితే రైతులు చెప్తా ఉన్నారు. పత్తి పంట కొనుగోలు కేంద్రాలుగా ఉన్న మార్కెట్ యార్డుల్లో ఉన్న సీసీఐ కేంద్రాలు మొక్కుబడిగా మాత్రమే ఉన్నాయి. అక్కడ సీసీఐ కేంద్రాల్లో రంగుమారిన పత్తిని కొనుగోలు చేయడం లేదు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, రంగుమారిన దానికి మినహాయింపు ఇవ్వాలని కోరిందని, దానిపై క్లారిటీ వచ్చాక మాత్రమే కొంటామని మార్కెట్ యార్డులో అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడకు పత్తితో వెళ్లిన రైతులు కొనుగోలు జరగడం లేదని తెలిసి తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. వాళ్ళ పత్తిని అమ్ముకోవటానికి సంబంధించి సీసీఐ కేంద్రాలకు వెళ్తే అక్కడ పూర్తి స్థాయిలో కొనుగోలు అయితే జరగని పరిస్థితి. దీనికి పలు కారణాలను కూడా అటు ప్రభుత్వం తరపున ఆ మార్కెట్ కమిటీలకు సంబంధించి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం నందిగామలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ యార్డు దగ్గర కూడా ఉన్నాం. చూడొచ్చు, ఒక వారం రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పత్తికి సంబంధించి కొంత కొనుగోళ్లు జరిగిన పరిస్థితి. కానీ ప్రస్తుతం చూస్తే ఇక్కడ పత్తి కొనుగోలుకు సంబంధించి ఏమీ ఇక్కడికి రాని పరిస్థితులు ఉన్నట్టుగా కూడా స్థానిక రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంత పాడైన పంట ఏదైతే ఉందో ఆ రంగు మారిన దాన్ని ఇక్కడ అమ్మకాలు జరపడానికి ఇక్కడికి వస్తున్నా వాళ్ళు కొనుగోలు చేయట్లేదు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ప్రస్తుతం అంతా మాట్లాడటానికి మార్కెట్ యార్డు సెక్రటరీ ఉన్నారు. ఏంటండి అంటే రైతులు ఏం చెప్తా ఉన్నారంటే ప్రభుత్వం మాత్రం రంగు మారిన పత్తిని కూడా మార్కెట్ యార్డులో కొంటామని చెప్పారు, కానీ ఇక్కడికి వెళ్తే ఎవరు తీసుకోవట్లేదు, వెనక్కి పంపిస్తున్నారంట. మీకు ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి ప్రభుత్వం? కొంత ఈ వర్షా ప్రభావం మూలంగా కొద్దిగా పత్తి రంగు మారిన మాట అయితే వాస్తవం. అయితే మన గౌరవ మంత్రి వర్యులు, మన మార్కెటింగ్ మినిస్టర్ గారు మన సెంట్రల్ గవర్నమెంట్కి ఆ నాణ్యతా ప్రమాణాలు కొంచెం సడలించమని చెప్పినని లేఖ అయితే రాసిన మాట వాస్తవం. దాని మీద మనకి ఏదన్నా దానికి సంబంధించి ఏమైనా రిలాక్సేషన్ కనుక ఇస్తే మనం కొనడానికి అయితే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియదు. మొన్న కొన్ని రోజుల క్రితం, వారం 10 రోజుల క్రితం మేము కూడా వచ్చినప్పుడు కొంత రంగు మారింది కూడా ఇక్కడ ఉంటే కొనుగోలు చేశారని కూడా రైతులు చెప్తా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి మార్పులు. ఆ రోజు కొద్దిగా అంతా బానే ఉంది. ఆ రోజు తీసుకొని వచ్చిన పత్తి కొంతవరకు రంగు మారిందని చెప్పి బైర్ గారు అన్నారు. అయినా కూడా వాటిని అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనకైతే మొత్తం 3 మిల్లులు ఇచ్చారు గుంటూరులో. ఆ 3 మిల్లులు తీసుకోవటం జరుగుతుంది. ఓన్లీ అది రంగు మారింది తీసుకోవట్లేదు, ఓన్లీ మొత్తం బాగున్న నాణ్యత ఉన్నదే తీసుకుంటారు. నాణ్యత ఉన్నదే తీసుకుంటున్నారు. దాని మీద వాళ్ళకి రిలాక్సేషన్ లెటర్ కనుక వస్తే తీసుకుంటామని చెప్పి బయ్యర్ గారు చెప్తున్నారు. అంటే ఎప్పటికి ఆ అవకాశం ఉంది సార్ ఆ రిలాక్సేషన్ కి సంబంధించి మీకు ఎక్స్పెక్టేషన్? కొద్ది రోజుల్లోనే వస్తుందని చెప్పి మా సమాచారం. అంటే ఇప్పటికే రైతులు కూడా వాళ్ళు మళ్ళా తుఫాన్ హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో ఇది కూడా పాడేద్దని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? దాని మీద మన ముఖ్యమంత్రి వర్యులు కూడా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా మనకి దీని మీద స్పందించారు. త్వరలో మనకి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అది మన రైతులు కూడా ప్రస్తుతం ఉన్నారు. ఇది మీరు నేరుగా చెప్తా ఉన్నారు, ఇక్కడికి వస్తే పత్తి కొనుగోలు చేయట్లేదని మీరు రైతులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఉన్న పరిస్థితిని వాళ్ళు చెప్తున్నారు. మీరేం కోరుకుంటున్నారు? మేము కోరుకునేది ఏముందండి, ఇక్కడ నందిగామ యార్డులో పెట్టుకుంటే రైతులకి ఈ 5 క్వింటాలు 10 క్వింటాలు తెచ్చుకోవడానికి బాగుంటది. మరి 5 క్వింటాలు 10 క్వింటాలు గుంటూరు వేసుకోవాలంటే కిరాయి 5,000 అవుతుంది. అక్కడ పోయిన తర్వాత మరి కొంటారో లేదో తెలియదు. వెయిటింగ్ ఛార్జీ వాడు ఒక 2 గంటలు ఆగాలన్నా కిరాయి పెంచుతాడు. రైతు అప్పుడు ఇబ్బందే కదా. నందిగామ యార్డుకే పెట్టుకుంటే మా కృష్ణా జిల్లా నందిగామ, ఈ నందిగామ యార్డులోనే సేల్స్ పెట్టుకుంటే బాగుంటది. రైతుకి కొంచెం కిరాయిలు తగ్గుతాయి. కింటాకు 2,000 రూపాయలు అట్టాగు తీత కూలీలు అవుతున్నాయి. లేబర్ ఛార్జీలు 50-50 కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. ఇంకా కిరాయిలు అధికంగా భారం అవుతున్నాయి కదా. రైతుకి కొంచెం వరటగలిగేటట్టు నందిగామలోనే పెట్టుకుంటే బాగుంటుంది. మీరేంటి సార్ అంటే ఇక్కడ పెట్టుకోకుండా గుంటూరు తప్పించడానికి ఏమైనా ఆదేశాలు రావాల్సి ఉందా, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? వాళ్ళు అంటున్నట్టుగా ఆ ట్రావెలింగ్ ఛార్జ్ కూడా అదనంగా ఇప్పుడు మాకు భారం అవుతుంది, ఇక్కడైతే కొంత వెసులుబాటు ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు. ఇక్కడ కూడా కొనుగోలు జరుగుతుందండి. అంటే వాళ్ళు ఎక్కడ అసలు రానివ్వట్లేదు లోపలికి, ఇక్కడ ఏం లేదని చెప్తా ఉన్నారు రైతులు. అంటే అది బయ్యర్ గారు మనకి స్పందించాలి కదా. దాని మీద మాట్లాడటంగానే ఏమన్నా ఇక్కడ ఉన్న వీళ్ళ ఇబ్బందులుగా బయ్యర్ గారితో ఒకసారి మాట్లాడితే తగిన విషయం మనకి సమాచారం తెలుస్తుంది. ఇది మొత్తంగా అయితే నందిగామ
మార్కెట్ యార్డ్లో అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ పత్తి కొనుగోలు అయితే ప్రస్తుతం ఇక్కడ జరగని పరిస్థితి. ఏదైతే నాణ్యత గల పత్తి ఉందో దాన్ని కొనుగోలు చేయడానికి మాత్రమే ఆదేశాలు ఉన్నాయి. రంగు మారిన దానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపే వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత కొనుగోలు చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ రైతులు మాత్రం ఈ రంగు మారిన దాన్ని కూడా గుంటూరు తీసుకెళ్లమంటం వల్ల అదనంగా ఖర్చు అవుతా ఉంది. దాన్ని ఇక్కడ కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి అయితే ప్రభుత్వాన్ని రైతులు కోరుతా ఉన్నారు. పత్తి రైతు కంటతడి ఆరడం లేదు. తుఫాను ఎఫెక్టుతో రంగుమారిన పంటను సీసీఐ కేంద్రాల్లో అధికారులు కొనకపోవడంతో దాన్ని తిరిగి ఇంటికే తీసుకెళ్తున్నారు. ఇళ్లలో 100 టన్నుల్లో పత్తి నిల్వలు మూలుగుతున్నాయి. గుంటూరు జిల్లా సీసీఐ కేంద్రాలకు ఈ పత్తిని తీసుకెళ్లాలని చెప్తున్నా అదనపు ఖర్చు అవడంతో పాటు అక్కడికి వెళ్లాక కూడా రంగుమారిన పత్తిని కొంటారో లేదో తెలియదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రంగుమారిన పత్తిని ఇంటికి తీసుకెళ్లి వర్షం బారి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా భద్రపరుస్తున్నారు. పండించినటువంటి రైతులు ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఇంటి నిండా ఆ తెల్ల బంగారాన్ని పెట్టుకుని కంటతడి పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపున ముందా తుఫాన్ తాకిడికి పూర్తి స్థాయిలో పంట నష్టం రావడంతో పాటు కొంత పంట రంగు మారిన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా స్పష్టంగా కొంత రంగు మారిపోయిన పరిస్థితికి కూడా ఈ పత్తి అంతా కూడా వచ్చిన నేపథ్యంలో దీన్ని కొనుగోలు చేయడానికి అటు సీసీఐ కేంద్రాల్లో అధికారులు కొన్ని నిబంధనలు పెట్టడం, స్థానికంగా ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు అయితే అసలు ఇక్కడ మేము కొనుగోలు చేయటం లేదు, మాకు ఆదేశాలు రావాలి, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలంటే కనుక ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది, అది వచ్చే వరకు కొనుగోలు చేయలేమని కూడా ఖరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో రైతులు దిక్కు తోచని పరిస్థితుల్లో తిరిగి ఆ పంటను తీసుకొని ఇదిగో ఈ విధంగా ఇళ్ల దగ్గర తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడే కాదు, ఎన్టీఆర్ జిల్లాలోని స్థానికంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పత్తి పండించిన రైతులు ఇల్లు ఇదే విధంగా పత్తి పంటని పెద్ద ఎత్తున ఇంటి దగ్గర నిల్వ చేసుకునే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ కాదు, నేరుగా గుంటూరు వెళ్లి ఈ రంగు మారింది అమ్ముకునే ప్రయత్నం చేయాలని కూడా సలహాలు ఇస్తున్న పరిస్థితి అయితే మనకి మార్కెట్ యార్డ్ లో కూడా కనపడుతుంది. ఇళ్ల దగ్గర ఇదే విధంగా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ పత్తి అయితే పేరుకుపోతా ఉంది. కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. కొంతమంది రైతులు ఉన్నారు, ఏంటి ఇంటి దగ్గర ఎంత పెద్ద ఎత్తున పత్తి నిల్వ చేశారు, గతంలో ఎప్పుడైనా ఇలా చేశారా? ఇలా ఎప్పుడు లేదండి, ఎప్పటికప్పుడే కొనుక్కుపోయేవాళ్ళు. ఈ 7 వస్తున్నారు చూస్తున్నారు. ఈ దళారులు ఆటో వాళ్ళు 3,000కి 3,500కి కింట అడుగుతున్నారు. కూలికి తీస్తే 3,500 3,600 కూలి అవుతుంది, 400 కూలి. అది 10 కిలోలు కూడా తీయలేకపోతున్నారు ఇరకపోయి. ఆ పత్తిని ఇలా ఇంటికాడైతే కూలీలో డబ్బులు ఇవ్వడం లేదు, ఏమో ఇబ్బంది పడుతున్నారండి రైతులు. ఇప్పుడు ఇంటి దగ్గర నిల్వ చేస్తూ ఉన్నారు. ఒకవైపున వర్షాలు పడి తుఫాన్ వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు వస్తున్నాయి. చేయగలిగింది ఏం లేదండి, దాచిపెట్టలేదు కాదు. ఇక్కడే అది పొలానా ఆస్కారం లేదు, తడిసిపోద్ది. ఇళ్లలో ఉండాది కావట్లేదు. సన్నపురుగు బొన్నపురుగు పిల్లగాళ్ళకు కూడా చీదలు బోదలు వస్తున్నాయి. ఈ పత్తి గవర్నమెంట్ కొంటున్నారంటే కొనట్లేదు. ఏమంటున్నారు సీసీఐ కేంద్రాలు? పత్తి వెళ్తే కొనమని రిటర్న్ చేశారంటండి. 10 బోరాలు 11 బోరాలు కొన్నారంట, మంచి చూసి కథలనే వెనక్కి పంపించేశారు. ఎన్ని రోజులు ఇలా ఇంటి దగ్గర పెట్టుకుంటారు? ఇప్పటికి 20 రోజులు నెలగా వస్తుందండి. ఇది కూలోళ్ళు ఏమో డబ్బులు ఆగట్లేదు. ఏం చేయాల్సింది అర్థం కాక సతమతం అవుతుంది. ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? నేను 2 లక్షలు పెట్టానండి 4 ఎకరాలకి. 20 క్వింటాలు వచ్చిందండి. ఇంతవరకు 1 కిలో అమ్మలేదండి. మరి కొంతమంది రైతులు కూడా ఉన్నారు. మీరు కూడా ఎన్ని ఎకరాలు ఇంటి దగ్గర ఇదే విధంగా పత్తిని నిల్వ ఉంచిన పరిస్థితి? మేము 100 ఎకరాలు పత్తి వేసామండి. అది పెట్టుబడి అంతా పెట్టిన దాకా పత్తి బాగుంది సార్. తర్వాత ఈ పత్తి చేతికి వచ్చే టైంలో ముందా తుఫాను వలన పత్తి మొత్తం పాడైపోయింది. అరకొరగా వచ్చిన 2 ఎకరానికి 2 క్వింటాల పత్తి అయితే తీసాం. అది కూలీలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. అయినా చేలో ఉన్నది వదిలిపెట్టలా తీసాక హడావుడిగా సీసీఐ మార్కెట్ యార్డ్ లో ఓపెన్ అయిందంటే సీసీఐ అధికారులకి పత్తి తీసుకెళ్ళాం. వాళ్ళు మేము కొనుగోలు చేయమని మాకు మొహానే చెప్పేశారు. ఎందుకు కొనుగోలు చేయరైందంటే పత్తి నాణ్యత లేదు. అవునంటే పత్తి మేము చేసింది కాదు, వర్షం పడి అందరూ తెలుసు స్టేట్ వైడ్ గా వర్షాలు పడ్డాయి, దానివల్ల పాడైపోయింది. ఆ పాడైపోయిన పత్తిని మేమేం చేయాలా, మీరు కొనుగోలు చేయాల్సిందే అన్నాం. మేము కొనుగోలు చేయనని చెప్పేసిండు ఆ బైరు. మరి అధికారుల్ని కలిసారా? కలిస్తే ఏం చెప్పారు? తర్వాత నందిగామ ఆర్డీఓ గారిని కలిశాను. కలిసి ఆయన 10/11/2025 నాడు ఇది పరిస్థితి అని అర్జీ ఇచ్చానండి. ఇస్తే 15 రోజుల్లో సోమవారం నాడు ఇచ్చా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక రోజు. నాకు ఆ రోజు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. 15 రోజుల్లో మీ సమస్య పరిష్కారం చేస్తాం, వ్యవసాయ అధికారులతో మాట్లాడతాం, మార్కెటింగ్ అధికారులతో మాట్లాడతాం అన్నారు.
ఈ రోజు ఎంత తారీఖు 27. ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదు. మార్కెట్ యార్డ్ అధికారులను అడిగితే మాకు ఆర్డీఓ గారు చెప్పారు కానీ మేమేం చేయలేమండి, మేము పత్తిని కొనలేమండి అని చెబుతున్నారు. సీసీఐ బైర్ అందుబాటులో లేడు. సీసీఐ బైర్ అందుబాటులో లేడు. నందిగామ మార్కెట్ యార్డ్ రావట్లేదు. వచ్చిన రోజు అడిగితే మేము కొనట్లేదు, మేము కొనమని చెబుతున్నారు. ఈ అరకొరకు వచ్చిన ఎకరానికి 2 క్వింటాల పత్తి 100 ఎకరాలు ఇస్తే నాకు 37 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. కనీసం పైన 7 లక్షల రూపాయలు కూడా రాని పరిస్థితి ఇప్పుడు. ఈ విధంగా ఉంటే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయం ఇక వదిలేసి మానేసే పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ క్షేత్రస్థాయిలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉందండి. ఎవరు పట్టించుకోరు. వ్యవసాయ అధికారులు పట్టించుకోరు, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఒకవైపు సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయట్లా, మీరేం గుంటూరు వెళ్ళట్లేదు, ఇక్కడ ఇంటి దగ్గర ఎన్నాళ్ళని పత్తిని ఎలాగ పెట్టుకున్నారు? మరి ఇంక మాకు ఏరే అవకాశం లేదుగా. ఇంటి దగ్గర ఉండ పత్తిని జాగ్రత్త చేసుకోవాల్సింది. ఏదో రోజు కొంటారో, సీసీఐ అధికారులు ఏదైనా కొంటారో అని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఏమైనా కొనుగోలు చేస్తారని ఆశతో ఉన్నాం. అదేమని గుంటూరు తీసుకెళ్ళడానికి మాకు ఇబ్బంది లేదు, కిరాయి అయినా భరించి తీసుకెళ్తాం. తీరా అక్కడ తీసుకెళ్లాక ఈ పత్తి మేము కొనుగోలు చేయమని మళ్ళీ వెనక్కి తెచ్చుకోమంటే మాకు అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లోనే పత్తిని దాచిపెట్టుకోవాలి. కాబట్టి ఇది అంతా సీసీఐ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పత్తి రైతులను భరిస్తున్న పరిస్థితి లేదు. క్షేత్ర స్థాయిలో పత్తి రైతుల పరిస్థితి మట్టి దారుణంగా ఉందండి. పంట సాగు చేసి ఉంటారు, ఎంత సాగు చేశారు? 15 ఎకరాలు 13 ఎకరాలు వేసాం. 13 ఎకరాలు పత్తి వేసా. ఈ కాపు చేపించే ఖాతాలు చూడండి. మొత్తం నా పేర ఆధార్ లింక్ అయింది. అడివాలపాడు గాడిపతి శ్రీని గారు, నేను సన్నాపి గోపయ్య. ఏమంటున్నారు అంటే మీరు ఇప్పుడు ఈ పత్తి రంగు మారిందా మీది కూడా, ఏమని చెప్తున్నారు సీసీఐ? చెప్తా సార్, వర్షాల వల్ల రంగు మారింది. అడివాలపాడు గాడిపతి శ్రీని, మా నాన్నగారి పేరు ఇద్దరు పేరు శ్రీనిలే కాబట్టి చెబుతున్నా. మా నాన్నగారి పేరు గోపయ్య. పత్తి మొత్తం కలర్ మారింది. వర్షానికి కలర్ మారింది. ఆ పత్తి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కలప తెలుసుకొని కొంటే ఒడ్డున పడతాం. అసలు ఆ పత్తి కొనేవాళ్ళు లేరు సార్. ఇక్కడ రోజుల నుంచి ఎలాంటి పరిస్థితి ఉంది? అసలు లేరండి ఊళ్ళో కొనేవాళ్ళు. ఇప్పుడు తీపిచ్చామండి, అయిపోయింది. ఇళ్ళలో కుప్పలు ఉన్నాయి. తీస్తే 30 రూపాయలు పడుతుంది కేజీ. ఈ పత్తి తీస్తే 30 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా పత్తి, మా పత్తి కూడా చూపిస్తా, షెడ్లో ఉంది అక్కడ కావాలంటే. 30 రూపాయలు పడుతుంది. అది కొంటే 35,000 నుంచి 4,000 కూడా కొంటలా. 33,000 32,000 అడుగుతున్నారు. ఏనండి సార్, అది ఏదైనా గవర్నమెంట్ సీసీ ద్వారాగా ఏదన్నా కలగ చేసుకొని కొంటే మేము ఒడ్డున పడతాం రైతులు. ఇది మొత్తంగా అయితే రైతులు పూర్తి స్థాయిలో తాము పండించినటువంటి పత్తి పంట ఏదైతే ఉందో దానికి సీసీఐ కేంద్రాల్లో కూడా పెద్దగా కొనుగోలు అనేది ఎక్కడ జరగట్లేదు. ఇక ఆ కొనుగోలు కేంద్రాలకు కూడా అనుమతించకపోవడంతో ఇళ్ల దగ్గరికి తీసుకొచ్చి టన్నుల కొద్దీ పత్తిని భద్రపరుచుకుంటున్న పరిస్థితి మనకి జిల్లా మొత్తంగా కనబడతా ఉంది. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అటు కొనుగోలు ప్రక్రియ అనేది కేంద్రాల్లో జరగట్లేదు. అందువల్ల ఇళ్ల దగ్గరే దీన్ని నిలవబెట్టుకున్న పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఈ పత్తి కొనుగోలు చేస్తే తప్ప తాము ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం లేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అనిత శ్రీకాంత్, ఎన్టీవీ, ఎన్టీఆర్ జిల్లా నుంచి.